Thank you to my YouTube family members for supporting me. Welcome to Swayam Krishi offline and online coaching. Dear aspirants, చూడండి ప్రతిరోజు లైవ్లో భాగంగా టుడే 19th లైవ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సమ్ రైట్. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 50 years and 18 years రెస్పెక్టివ్లీ. ఏ అనేవాడిది ఎంత అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ అనేవాడిది 50 years అండి, బి అనేవాడిది ఎంత అంటే కనుక 18 years అండి. ఎంత అండి ఇక్కడ 18 years అండి, రైట్ అండి. సో 50 years ఏదైతే బీది 18 years అండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి చూసుకుంటే బీకి ఏ అనేవాడు డబుల్ అవ్వాలి, బీకి ఏ అనేవాడు డబుల్ అవ్వాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటామండి, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. డబుల్ అంటే దాని అర్థం ఏంటంటే 2/1, ట్వైస్ అంటే 2/1, 2 times అంటే 2/1, 3 times అంటే 3/1, థ్రైస్ అంటే ఓకేనండి 3/1, రైట్ అండి. చూసుకుంటే కనుక ఇట్లా చూడండి ఫ్రెండ్స్, అడ్డగోనకారం చేస్తే ఏమవుతుందంటే 50 + x = 36 + 2x అండి, 36 + 2x అండి. దేర్ఫోర్ ఈ ఎక్స్ అటు పోతే ఏమవుతుందంటే 2xలో ఎక్స్ పోతే ఎక్స్ అవుతుందండి. 50లో 36 పోతే ఏమవుతుందంటే 14 years అండి. ఆన్సర్ ఎంతండి 14 years అండి, ఆప్షన్ 1 అండి. ఒకసారి షార్ట్ కట్ చూద్దామంటే కనుక ఇక్కడ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఏది 50 years అండి, బీది వచ్చేసరికి 18 years అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 2:1 అవ్వాలండి. ఇక్కడ చూసుకుంటే 2 25, 2 9, 18 అండి. సో మనకు చూసుకుంటే ఈ లోపు ప్రొసీజరే ఈజీగా అవుతుందండి. ఎందుకంటే కనుక ఇక్కడ రేషియో అనేది ఏంటంటే డిఫరెన్స్ యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ పై రేషియో డిఫరెన్స్ తీసుకుని కింద రేషియోకి మల్టిప్లై చేయడం, కింద రేషియో డిఫరెన్స్ పై రేషియోకి మల్టిప్లై చేయడం అనేది కొంచెం లెంగ్తీ అయిపోతుంది కాబట్టి ఈ షార్ట్ కట్ అనేది టైం పడుతుంది. ఇది బెస్ట్ అనే ఉద్దేశం మీద నేను షార్ట్ కట్ రాస్తూ ప్రొసీజర్కి ట్రాన్స్ఫర్ చేశానండి. అందుకు ఇక్కడ గీత అనేది వచ్చిందనమాట. ఓకేనండి, రైట్. సో చూసుకుంటే ప్రజెంట్ ఏజ్ ఎంత అండి, ఇక్కడ ఏది 50 years అండి, బీది 18 years అండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే 2/1 అవుతుందండి. 2 times అంటే కనుక 2 twice అన్నా అలాగే డబుల్ అన్నా ఒక్కటేనండి. ఓకేనండి. సెకండ్ సమ్ చూద్దామండి. ఏ ట్రేడర్ మార్క్స్ హిజ్ గూడ్స్. ట్రేడర్ అంటే దుకాణదారుడు అండి. ట్రేడర్ అంటే ఎవరండి ఇక్కడ దుకాణదారుడు. ఓకేనండి, దుకాణదారుడు ఎవరంటే కనుక దుకాణాలు అమ్మేవాడండి, దుకాణంలో అమ్మేవాడు, దుకాణదారుడు అని అర్థం అండి, రైట్ అండి. సో ఈజ్ గూడ్స్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనండి, తను ఏం చేస్తాడంటే 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు మీద 20% అబౌవ్ మార్క్ చేశాడండి. 20% ఏం చేశాడండి, అబౌవ్ మార్క్ చేశాడు. అంటే స్టిక్కర్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక ఐటెం మీద ఏముంటుందంటే ఒక స్టిక్కర్ ఉంటుందండి. ఆ స్టిక్కర్ని మార్చేసి ఏం చేశాడంటే 100 రూపాయలు మార్చేసి 120గా దిద్దేశాడండి. ఏం చేశాడండి ఇక్కడ 120గా దిద్దేశాడండి, రైట్ అండి. సో చూసుకుంటే ఈ అబౌవ్ ద అంటే దాని అర్థం 100 అబౌవ్ అని అర్థం అండి. చూడండి ఫ్రెండ్స్, అండ్ అలౌజ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. మళ్ళీ ఏం చేశాడంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఆషాఢ మాసం అని శ్రావణ మాసం అని ఆఫర్లు పెడతా ఉంటారు. ఆఫర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ పెంచి తగ్గిస్తారండి, పెంచేది ఎక్కువ పెంచి మళ్ళీ తగ్గిస్తారండి. అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారండి ఇక్కడ 10% డిస్కౌంట్ ఇస్తున్నారండి. 10% డిస్కౌంట్ అంటే కనుక 90/100 అవుతుందండి, 9/10 అవుతుందండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే 12 9 108 అండి. సో చూసుకుంటే ఈ 108 అనేది ఎంతకి ఎక్కువ తక్కువ డిఫరెన్స్ అంటే కనుక 100లో చూసుకుంటే 8% అబవ్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ఎవ్రీ టైం 100 అండి. మార్కెట్ ప్రైస్, ట్యాగ్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్, ప్రింటెడ్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్, లిస్టెడ్ ప్రైస్, ఇవన్నీ కూడా ప్రింటెడ్ ప్రైస్, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ధర. దాని మీద ఏం చేశాడంటే 20% అబవ్ చేశాడు. అంటే 120/100 అంటే 120 చేశాడండి. 100 రూపాయలది కాస్త దాన్ని మసిపూసి మారడికాయ చేసి 100 రూపాయలది 120 రూపాయలు చేశాడండి. మళ్ళీ దాని మీద ఏంటంటే 10% తగ్గించాడు. 10% తగ్గిస్తే కనుక 90/100 అవుతుందండి. 10% తగ్గిస్తే ఏమవుతుందండి ఇక్కడ 90/100 అవుతుందండి. 90/100 ఏమవుతుందండి ఇక్కడ 9/10 అవుతుందండి. ఇది 8% అనేది మనకి అబవ్ అండి. చూసారా, 12 9 108, 100లో ఎంత ఎక్కువ తక్కువ అంటే కనుక 8% ఎక్కువ. సో చూసుకుంటే కనుక ఎంత లాభం వస్తుంది గెయిన్ అంటే కనుక ఆప్షన్ 1. ఓకేనండి, రైట్. నెక్స్ట్ సమ్ చూద్దామండి. K ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఆర్. సో కే అనేవాడు చూడండి ఫ్రెండ్స్ ఆర్కి డబుల్ అంట. కే అనేవాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ
ఆర్కి డబుల్ అంట, రైట్ అండి. ఎప్పుడు డబుల్ అంటే ఈజ్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్, ఈజ్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్, ఆర్ మీన్స్ ప్రెజెంట్, ప్రెజెంట్ టెన్స్, ఎట్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ టెన్స్, రైట్ అండ్ 3 years ఎగో 3 ఏళ్ల క్రితం, 3 years ఎగో అన్నా చెప్పండి, 3 years బిఫోర్ అన్నా, 3 years బ్యాక్ అన్నా, 3 సంవత్సరాల క్రితం. కే వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఆర్, కే వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఆర్. సో చూసుకుంటే 3 years ఎగో అంటే 2023 అనుకుందామండి. నౌ 2026 కదా, 3 years ఎగో అంటే 2023 అనుకుంటే కనుక 3 times. సార్ మరి అది రాయలేదు ఏంటంటే, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి పాస్ట్ అనేది పైన వేసుకున్నాం అనుకోండి, ప్రజెంట్ కింద వేసుకున్నాం, ప్రజెంట్ పైన వేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ అనేది కింద వేసుకోవాలి, ఓకేనండి. సో ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతంటే 2026లో ఏమవుతుందంటే కే ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఆర్, 2:1 అవుతుందండి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ వర్తించాలి అంటే కనుక పై రేషియో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి యాంటిసిడెంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో కాన్సిక్వెంట్ డిఫరెన్స్ కూడా అదే ఉండాలండి. అలా లేదంటే అది ఫస్ట్ షార్ట్ కట్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని అర్థం. చెప్పండి ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదండి, ఫస్ట్ షార్ట్ కట్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదండి. సో చూసుకుంటే కనుక సెకండ్ షార్ట్ కట్కి వెళ్ళిపోతామండి. సెకండ్ షార్ట్ కట్ ఏంటయ్యా అంటే చూడండి, పై రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటామండి, కింద రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటామండి. చెప్పండి, పై రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటాము, కింద రేషియోలో డిఫరెన్స్ తీసుకుంటామండి. పై రేషియో డిఫరెన్స్ చేత కింద రేషియోకి మల్టిప్లై చేస్తామండి, కింద రేషియో డిఫరెన్స్ చేత పై రేషియోకి మల్టిప్లై చేస్తామండి. సో ఇది 3:1 అవుతుందండి. ఇది 2 2 4 అండి, 1 2 2 అండి. సో 3 becomes 4 అంటే కనుక 1 పెరిగిందండి, 1 becomes 2 అంటే కనుక 1 పెరిగిందండి. చూడండి ఇక్కడ యాంటిసిడెంట్ ఎంత పెరిగిందో కాన్సిక్వెంట్ అంతే పెరిగిందండి. యాంటిసిడెంట్ అంటే దాని అర్థం ఏంటంటే డియర్ యాస్పిరెంట్స్, యాంటిసిడెంట్ అంటే దాని అర్థం ఏంటంటే పూర్వ పదము అని అర్థం అండి. ఏంటండి అది, పూర్వ పదము అని అర్థం అండి, రైట్ అండి. అలాగే కాన్సిక్వెంట్ అంటే కనుక పరపదం అని అర్థం, పరపదము అంటే కనుక తర్వాత అని అర్థం అండి, తర్వాత అని అర్థం. అర్థమైంది కదండి. సో పూర్వపదం అంటే ముందుదండి, పరపదం అంటే వెనకదండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్ని ఇయర్స్ తేడా చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్స్ తేడా అండి, 3 years తేడా అండి. ఎన్ని ఇయర్స్ తేడా అండి, 3 years తేడా అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి, చూడండి ఫ్రెండ్స్, 1 becomes 3, 1 becomes 3, 1 ఎప్పుడు 3 అవుతుందంటే 3 times అండి, 1 ఎప్పుడు 3 అవుతుందండి 3 times అండి. సో చూసుకుంటే వాడు ఏమన్నాడంటే ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కే, కే యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. కే యొక్క ప్రస్తుత వయసు, కే అనేవాడు ఫస్ట్లో ఉన్నాడు. ఇది ఒకసారి మనకి పాత పడిపోయిన తర్వాత దానికి సంబంధం లేదు, కే అనేవాడిని ఇక్కడ తీసుకుంటాం. కే అనేవాడు ఇనిషియల్ కాబట్టి కే అనేవాడు 2026 ప్రజెంట్ కదండి, ఇది 2023, ఓకేనండి. సో 1 ఎప్పుడు 3 అవుతుంది 3 times. సో ఇక్కడ కూడా 3 times చేయండి ఫ్రెండ్స్, 4 3 12 సంవత్సరాలు అండి. వైఆర్ఎస్ అంటే వైఈఏఆర్ఎస్ అని అర్థం అండి, 12 సంవత్సరాలు, ఆప్షన్ 3 అండి. ఇది షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ కావాలంటే ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, K/R, ఓకేనండి. సో 3x/1x అనొచ్చు, x అనొచ్చు. 3 years తర్వాత అంటే 3 years తర్వాత అంటే 2026లో ఏమైందంటే 2:1 అనేది ఇలా వస్తుంది, అంటే 2/1 అండి. అడ్డగుణకారం చేసుకొని ఎక్స్ని సాధించండి ఫ్రెండ్స్. ఎక్స్ అనేది ఇక్కడ ప్రతిక్షేపణ చేసిన తర్వాత 2023 ఏజ్ వస్తుంది, మళ్ళీ దానికి 3 ఏళ్ళు కలిపితే ప్రస్తుతం వయసు వస్తుందండి. చేద్దామండి, నో ప్రాబ్లం. 3x + 3 అండి ఈక్వల్ టు 2x + 6 అండి, అర్థమైందండి. సో ఈ 2x అటు పోతే x అవుతుందండి, ఈ 3 ఇటు పోతే కనుక x ఈక్వల్ టు 6 - 3 ఏమవుతుందంటే 3 అవుతుందండి. సో k అనేది ఏంటంటే 3x కదండి. ఎప్పుడు 3x అండి, 3 ఏళ్ల క్రితం. అంటే ఇప్పుడు చూద్దామండి, 3 3 9 + 3 12 సంవత్సరాలు. ఇది ప్రొసీజర్ అండి, రైట్. ఇది మెథడ్ 2 అండి, ఇది మెథడ్ 1 అండి, అండర్స్టాండ్, రైట్ అండి. ఇది ప్రొసీజర్ అండి, ఓకేనా. నెక్స్ట్ వన్, లైవ్లోకి వచ్చారమ్మా, పిల్లలు వచ్చారా చూడండి, ఎవరెవరు లైవ్కి వచ్చారో చూసుకోండి. వాళ్ళు ఏదైనా డౌట్ వస్తే చెప్పండి, రైట్ అండి. రేషియో ఆఫ్ ప్రెజెంటేజెస్ ఆఫ్ P and Q ఆర్ 7:3, ఓకేనండి. 7:3 అండి రేషియో ఆఫ్ P and Q. PQల వయసుల మధ్య నిష్పత్తి 7:3. ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత ఏమైందంటే దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో 2:1 వచ్చిందండి. 4 సంవత్సరాల తర్వాత రేషియో ఏమైందండి 2:1 వచ్చిందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈజ్ రాదు, విల్ వస్తుందండి. ఏమొస్తుందండి ఇక్కడ, విల్ వస్తుంది. విల్ బి అంటే ఇంకా బాగుంటుందండి, రైట్ అండి. సో చూసుకుంటే ఈజ్ అనేది రాదండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ P యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. తెలుగులో చూడండి, నిన్న మొన్న కామెంట్ పెట్టారండి. నిన్న చూడండి ఫ్రెండ్స్, ఒక లెక్క ఏదో సంథింగ్ 3:5:6 అనుకుందామండి.
పై లెక్కలో ఇంక్రీజ్డ్ బై 20%, ఓకే, ఇంక్రీజ్డ్ బై 20%, ఇంక్రీజ్డ్ టు 120, ఇంక్రీజ్డ్ బై 25%, ఇంక్రీజ్డ్ టు 125, డిక్రీజ్డ్ బై అది ఇంక్రీజ్డ్ బై 30%, ఇంక్రీజ్డ్ టు 130 అని పైన ఇంగ్లీష్ మీడియంలో ఇంక్రీజ్డ్ బై అని 3 ఉంటే కిందన ఏంటంటే తగ్గిస్తూ అని పడిందండి. సో తెలుగులో తగ్గిస్తూ కాదు, పెంచుతూ అని రాసుకోండి, ఓకేనండి. సో రైట్ అండి, లెక్క అయితే కనుక రైటేనండి. కాకపోతే ఏంటంటే బై మిస్టేక్ పడిందండి. ఒకసారి తెలుగులో కూడా చూద్దామండి. పీక్యూల వయసుల మధ్య నిష్పత్తి 7:3 అండి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 2:1 అండి. ప్రస్తుతం పీ వయసు ఎంత బాగుందండి. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. పీక్యూ ఏమవుతుందంటేనన్న రేషియో కాస్త 7:3 అండి. 4 ఇయర్స్ తర్వాత ఏమైందంటేనన్న 2:1 అయిందండి. అర్థమైంది కదండి ఇక్కడ చెప్పిన మాట. 7 becomes 2 అంటే కనుక 5 తగ్గింది సార్. 3 becomes 1 అయిందంటే కనుక 2 తగ్గింది సార్. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, పై రేషియో డిఫరెన్స్ తీసుకొని, అర్థమైందా, అలాగే కింద రేషియో డిఫరెన్స్ తీసుకొని పై రేషియో డిఫరెన్స్ చేత కింద రేషియోకి మల్టిప్లై చేయండి, కింద రేషియో డిఫరెన్స్ చేత పై రేషియోకి మల్టిప్లై చేయండి. సో ఇది 7:3 అవుతుందండి. అలాగే ఇది చూసుకుంటే 4 2 8, 4 1 4, 7 8 అయిందంటే 1 పెరిగింది నాన్న, 3 4 అయిందంటే 1 పెరిగింది నాన్న. సో ఇక్కడ పెరిగే 1 కాస్త, ఓకేనండి, ఇక్కడ పెరిగే 1 కాస్త ఏమైందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత పెరిగిందంటే కనుక 4 ఇయర్స్ పెరిగిందండి. 1 ఎప్పుడు 4 ఇయర్స్ అవుతుందని అంటే 4 టైమ్స్ అండి. 1 ఎప్పుడు 4 ఇయర్స్ అవుతుందండి, 4 టైమ్స్. అయితే వాడు ఏమన్నాడంటే దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పీ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. పీక్యూలు అయితే మారదండి, బట్ ఈ రేషియోతో పని లేదండి. ఒకసారి రేషియో కన్వర్ట్ చేసినాక పాత రేషియోతో మీకు పని లేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక పీ అనేవాడు ఇక్కడ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. 7 4 ఎంత అంటే కనుక 28 సంవత్సరాలండి. రైట్ అండి, 7 4 ఎంత అండి ఇక్కడ 28 సంవత్సరాలండి. ఇది షార్ట్ కట్ అండి. ఇదేంటండి, ఇది షార్ట్ కట్ అండి. రైట్ అండి. ప్రొసీజర్ కావాలంటే ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మెథడ్ 1 అన్న. సో మెథడ్ 2 అనేది ఇక్కడ చెప్తాను చూడండి. డియర్ ఆస్పిరెంట్ 7x/3x అండి. దిస్ వన్ పీ, దిస్ వన్ క్యూ అండి. 4 ఇయర్స్ తర్వాత రేషియో మారింది నాన్న, 4 ఇయర్స్ తర్వాత మారింది నాన్న. రేషియో 2:1 అంటే 2/1 అండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుందండి. ఎక్స్ వాల్యూ వస్తే కనుక మనం ప్రతిక్షేపణ చేసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. ఎక్కడ ప్రతిక్షేపణ చేయాలి, 7x దగ్గర ప్రతిక్షేపణ చేస్తే సరిపోతుందండి. అడ్డగోణకారం చేసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, ద జీసీడీ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గసాబా. జీసీడీ అన్న హెచ్ఎఫ్ అన్న దాని అర్థం ఏంటండి, గరిష్ట సామాన్య భాజకము ఆఫ్ ద నెంబర్స్ ఎం అండ్ ఎన్ వేర్. ఇది నెంబర్స్ అండి. ఎం అనేది ఇది, ఎన్ అనేది ఇంత దాకా, ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఎన్ యొక్క గరిష్ట సామాన్య గుణకం ఎంత అని అడిగాడండి. మళ్ళీ మనం క్లియర్గా రాద్దామండి, తప్పే ఉంది. 2⁵ ఇంటూ ఏంటి 3² ఇంటూ ఏంటి 7⁶ ఇంటూ ఏంటి 11⁴. అలాగే ఎన్ వాల్యూ ఏంటంటేనన్నా చెప్పండి, 2⁵ ఇంటూ అలాగే 3⁴ ఇంటూ అలాగే 5⁶ ఇంటూ 11⁴ ఇంటూ అంతే కదనన్నా. ఇది 13 క్యూబ్ అండి. ఇక్కడ ఏమీ లేదంటే ఏమున్నట్లు, పవర్ 1 ఉన్నట్లు, ఏనన్నా, ఓకేనా. అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, జీసీడీ అన్న హెచ్ఎఫ్ అన్న ఒకటేనండి. జీసీడీ అన్న హెచ్ఎఫ్ అన్న ఒకటే, మర్చిపోకండి. రైట్ అండి. సో నేను బ్రాకెట్ పెట్టాను, డినామినేటర్ అని మళ్ళీ అనుకోవద్దండి. ఇది GCD/HCF చేశారేమో సార్ అని అనుకుంటారు క్లాస్ అంతా అయిన తర్వాత, కాదు. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే బోత్ ఆఫ్లో ఏదైతే మనకి కామన్గా ఉందో అదే రాసుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2⁵ ఉంది, వింటున్నారా లేదా, 2⁵ ఉంది. ఇక్కడ ఏముందండి, 2 క్యూబ్ ఉంది. సో 2⁵లోను 2⁵లోను 2 క్యూబ్లోను ఏది మినిమం ఉందో తీసుకోండి ఫ్రెండ్స్. ఏది మినిమం ఉంది, 2 క్యూబ్ ఉంది, ఓకేనండి. 2 క్యూబ్ రాసుకుంటామండి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక 3⁻² ఉందండి, ఇక్కడ 3⁻4 ఉందండి. ఇక్కడ మినిమం ఏది ఉందండి, 3⁻2 ఉందండి, అంటే 3² ఉందండి, ఓకేనండి. అలాగే ఇక్కడ 7కి సంబంధించింది ఏముందనన్నా, 7⁶ ఉంది. ఇక్కడ ఏమైనా 7కి సంబంధించి కనీసం ఒక్క నెంబర్ అయినా ఉందా, ఉంటేనే నోటీస్ చేయాలి, లేదంటే వదిలేయాలా. సో 7�0 అని రాసుకోండి ఫ్రెండ్స్. 7�0 రాసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ 7�0 అనేది 0 కాదు, 7�0 అనేది ఏంటండి, 1 అండి. అర్థమైంది కదా. ఇక్కడ 11⁴ అండి, 11⁴ అండి, ఇక్కడ 11⁴ అండి. సో మినిమం వాల్యూ ఏంటంటే 11⁴ అండి. సో 13�3 అండి. ఇక్కడ 13కి సంబంధించింది ఏం లేదు కాబట్టి 13�0 అండి. 13�0 అంటే ఏమవుతుందంటే 1 అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని మనం ఏం చేస్తామంటే 8 × 9 × 11 చేస్తామండి. సో 8 9 72 × 11, 11 22, 2 11 77,
77కి 2 కలిపితే 79, 792 అవుతుందండి. 792 ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో ఉంది గైస్. ఓకేనండి, ఇది విషయం అండి. దీనికి షార్ట్ కట్ కూడా ఇంతకుముందు మీకు చెప్పానండి, అది షార్ట్ కట్ వీడియోస్లో చెప్పానండి మీకు. 11th టేబుల్ అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 72 కదండి, 72 ఇంటూ 11 చూసుకుంటే కనుక 2కి 2 వేసేయండి, 2 డిజిట్స్ కాబట్టి 2, 7, 9. అలాగే ఏదైతే ఫస్ట్ డిజిట్ ఉందో ఆ ఫస్ట్ డిజిట్ ప్రజెంటేషన్ చేయండి, 792 అండి. జీసీడీ కట్టే విధానం అయితే అదే అండి. ఫర్ సపోజ్ ఎల్సిఎం కట్టే విధానం ఏదైనా ఉందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఎల్సిఎం కట్టే విధానం చూసుకుంటే కనుక ఇలా చూడండి. ఒకవేళ ఎల్సిఎం అడిగితే ఈ రెండిట్లో పెద్దది ఏదైతే తీసుకుంటారండి 2 to the power of 5 అండి. అలాగే ఈ రెండాటిలో 3కి సంబంధించింది ఏది పెద్దదో అది తీసుకుంటారండి 3 to the power of 4 అండి. అలాగే ఇక్కడ 5కి సంబంధించింది ఏమి లేకపోయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. 5 to the power of 6 అండి. అలాగే 7 to the power of 6 అండి. అలాగే 11 to the power of 4 అండి. అలాగే 13 to the power of 3. ఇదంతా కూడా ఎల్సిఎంలో వస్తుందండి. కానీ వాడు అడిగింది ఏంటండి, జీసీడీ అండి. సో ఏంటంటే మీకు ఇది అనవసరం అంటే చెప్తున్నాను, రేపు పొద్దున్న ఎలాగైనా అడిగితే కనుక మీరు అది నోటీస్ చేసుకోండి. సరే, 792 ఆప్షన్ 4 నన్న. ఓకేనా? సో చూసుకున్నారు కదా, అక్కడ నేను మినిమం నోట్ చేసుకుంటూ వచ్చానండి. రైట్. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 kmph క్రాసెస్ ద బ్రిడ్జ్ ఇన్ 15 minutes. ఒక మనిషి అనేవాడు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్నాడండి. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే మనిషి కాస్త బ్రిడ్జిని అంటే వంతెనని 15 నిమిషాల్లో దాటుతున్నాడండి. దేన్ని దాటుతున్నాడండి? బ్రిడ్జిని ఎంత టైంలో దాటుతున్నాడు ఫ్రెండ్స్? ఇక్కడ 15 minutesలో దాటుతున్నాడండి. బ్రిడ్జ్ అన్నా, ప్లాట్ఫామ్ అన్నా, కెనాల్ అన్నా, ఓకేనండి, టన్నెల్ సొరంగం అన్నా, ఓకేనండి, డిస్టెన్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ని దాటాలండి. ఓకేనండి, మనిషి కాబట్టి పర్వాలేదండి. ఎందుకంటే ట్రైన్ అనుకోండి, ట్రైన్ తనను తాను దాటుతూ ఎనదర్ డిస్టెన్స్ని దాటాలి. ఇక్కడ మనిషి కాబట్టి తనను తాను దాటడానికి పెద్ద కష్టమేం కాదండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, బ్రిడ్జిని ఎంత టైంలో దాటుతున్నాడండి? ఇక్కడ 15 minutesలో దాటుతున్నాడండి. రైట్ అండి. సో వాడు ఏం అడిగాడో చూసుకోండి. ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఏం అడిగాడంటే ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్. లెంగ్త్ అంటే కనుక డీకి ఫార్ములా ఏంటి? ఎస్టీ. డీకి ఫార్ములా ఏంటండి? ఎస్టీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్పీడ్ టైం డిస్టెన్స్ పరంగా ఫార్ములా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఎక్కడదక్కడే ఈజీ అండి. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటంటే డి అండి. తర్వాత వచ్చే లెటర్స్ ఏదంటే ఎస్ తర్వాత టీ. డిఎస్టీ, డి ఈక్వల్ టు ఎస్టీ. ఆటోమేటిక్గా మిగతా ఫార్ములాస్ వస్తాయండి. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడండి మనిషి అనేవాడు? 5 kmph వేగంతో వెళ్తున్నాడండి. ఎంత టైం తీసుకుంటున్నాడండి ఇక్కడ చెప్పండి? 15 minutes. ఎప్పుడైనా కానీ కేఎంపిహెచ్లు ఉండేటప్పుడు చెప్పండి, కేఎంపిహెచ్లు ఉండేటప్పుడు టైంని ఎలా కన్వర్ట్ చేయాలంటే అవర్స్లో కన్వర్ట్ చేయాలండి. టైంని ఎలా కన్వర్ట్ చేయాలండి? అవర్స్లో కన్వర్ట్ చేయాలండి. ఎందుకంటే కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్ ఉండేటప్పుడు మనం ఏంటంటే మినిట్స్ ఉంటే మినిట్స్ని మన అవర్లోకి మార్చుకోవడం బెస్ట్ అండి. 15 minutes అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1/4th అవర్ అండి. ఓకేనండి, 15 minutes అంటే ఏంటండి? 1/4th అవర్. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, గంటకి ఎన్ని నిమిషాలు? 100 నిమిషాలు 60 నిమిషాలా? గంటకు 60 నిమిషాలు అండి. అర్థమైందా? 15 ఒకట్లు 15 నాలుగు అండి, అంటే 1/4. అదే 10 నిమిషాలని 1/6గా రాసుకోవాలండి. అదే 12 నిమిషాలని 1/5గా రాసుకోవాలండి. అదే 20 minutesని 1/3గా రాసుకోవాలండి. అదే 30 minutesని 1/2గా రాసుకోవాలండి. 60 చేస్తే వచ్చేటువంటిదండి ఇది. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే అవర్కి క్యాన్సిలేషన్ అయితే 5/4 ఉంటుందండి. 1 and 1/4 కిలోమీటర్స్ అండి. చెప్పండి, ఇక్కడ 1 and 1/4 కిలోమీటర్స్ అండి. కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అంటేనన్నా 1000. కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1000. మరి 1/4 అంటే ఏంటి? 1000లో 1/4 అంటే 1250 మీటర్లు అండి. ఎంత అండి? ఇక్కడ 1250 మీటర్లు అండి. కావలిస్తే కనుక 5/4 into 1000 చేసినా సరిపోతుందండి. 5/4 into 1000 చేసినా సరిపోతుందండి. 4 ఎక్కంతో క్యాన్సిలేషన్ చేస్తే పని అవుతుందండి. ఆప్షన్ 4 అండి. ఓకేనండి, రైట్ అండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ద వాల్యూమ్స్ ఆఫ్ 2 spares. ఓకేనండి, ద వాల్యూమ్స్ ఆఫ్ 2 spares. స్పేర్స్ అంటే ఏంటండి? గోళాలండి. ఓకేనండి, స్పేర్స్ అంటే ఏంటండి? గోళాలండి. రైట్ అండి, ఇలా గోళాలు ఉంటాయండి. రైట్ అండి, ఇలా చూసుకుంటే కనుక ఇవి గోళాలండి. అంటే నేను బంతిలాగా వేద్దాం అనుకున్నాను కానీ రావడం లేదు. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇది V1 అండి, ఇది V2 అండి. ఓకేనండి,
రైట్ అండి. ఇది V1 అండి, ఇది V1 అండి. అంటే గోళం ఎలా ఉంటుందంటే ఇలా కాకుండా సర్కిల్ షేప్లో కాకుండా కొంచెం ఇలా ఉంటుందండి. గ్లోబు, బంతే ఇవన్నీ కూడా గోళాల కింద లెక్క అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఎంత అంటే కనుక ఇది 64 అండి, ఇది 27 అండి. సింపుల్గా చెప్పాలంటే ఏంటండి ఇది క్యూబ్ టర్మ్స్ అండి. ఏంటండి ఇది క్యూబ్ టర్మ్స్ అండి. రైట్ అండి. దెన్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్, అది టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అయినా, లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియా అని, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఏరియా అడిగాడండి. అంటే ఇక్కడ సింపుల్గా మనం గమనించండి, A1 క్యూబు A2 క్యూబు ఏమవుతుందంటే ఫస్ట్ A1 = A2 కట్టేస్తే ఇలా చూడండి ఫ్రెండ్స్ 4:3 అవుతుందండి. ఏమవుతుందండి 4:3 అవుతుందండి. అంటే దీనికి క్యూబ్ రూట్ కట్టాలండి. 64కి క్యూబ్ రూట్ కడితే 4 అవుతుందండి. క్యూబ్ రూట్ 27 అంటే 3 అవుతుందండి. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే కనుక చూడండి ఫ్రెండ్స్, A1² A2² అంటే ఏమవుతుందండి 4 4 16 3 3 9 అండి. సింపుల్గా చెప్పానండి 16:9 అండి. సార్ ఫార్ములాస్ ఇవి కాదు కదండి అని మీకు అనిపిస్తుందండి. వెంటనే నాకు తెలుసండి. యాక్చువల్గా మీకు ఫార్ములాస్ తెలిస్తే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, V = 4/3 πr³ అండి. V = ఏంటంటే ఇక్కడ 4/3 πr³ అండి. R ఇస్తే R1 అండి. అలాగే V2 = ఏంటంటే 4/3 πr³ అండి. ఇది కూడా బట్ ఏంటంటే ఇక్కడ R1 రాస్తే ఇక్కడ R2 అండి. ఇక్కడ 4/3 ఇక్కడ 4/3 క్యాన్సిల్ అయితే ఇక్కడ పైకి క్యాన్సిలేషన్ అయితే R1³ అని రాసుకున్నా పర్లేదండి. R1³ చూడండి ఫ్రెండ్స్, R1³ R2³ అండి. R1³ R2³ అండి. = 64:27 అన్న. దేర్ఫోర్ R1 R2 ఏమవుతుందంటే చెప్పండి 4:3 అవుతుందండి. సో మనకి సర్ఫేస్ ఏరియా ఫార్ములా మీకు తెలుసండి. ఎంత అండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి అయితే 2πr² అండి. ఆటోమేటిక్గా వచ్చేసింది కదండి. అట్లా అండి. సో మనకు ఆన్సర్ 16:9 అండి. 9:16 ఉంది, గమ్మున పెట్టేయకూడదండి. 16:9 అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి, కార్ ఏ రన్స్ 9 meters. కార్ ఏ అనేది చెప్పండి ఇక్కడ 9 meters అండి కవర్ చేస్తుంది వైల్. అదేవిధంగా కార్ బి అనేది ఏంటంటే 20 meters రన్ చేస్తుందండి. అంటే ఇన్ ఏ సెకండ్ అంటే దాని అర్థం ఏంటి పెర్ సెకండ్. ఒక సెకండ్కి కార్ ఏ అనేది 9 meterలు వెళ్తుందంట, కార్ బి అనేది 20 meters వెళ్తుందంట. వాడు ఏమడిగాడంటే ఇన్ 1 kilometer రేస్, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు పందెంలో బి బీట్స్ కార్ ఏ బై ఎంత దూరంలో గెలుస్తుంది బి అనేది అని అడిగాడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక సిఏ అంటే కార్ ఏనన్నా, సిబి అంటే కార్ బినన్నా. సిఏ అంటే ఏంటి కార్ ఏ, సిబి అంటే ఏంటి కార్ బి. ఓకేనండి. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందనన్నా చెప్పండి. ఇక్కడ సెకండ్కి 9 meters అంతే కదండి. ఇన్ ఏ సెకండ్ అన్నా పెర్ ఏ సెకండ్ అన్నా ఒకటే కదా, 9 meterలు వెళ్తుందండి. రైట్ అండి. అట్లాగే ఇన్ 1 kilometer రేస్లో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అండి బి అనేది ఎంత అండి చేస్తుందండి ఇక్కడ 20 meters ఇన్ ఏ సెకండ్. అంటే ఇది 20 MPS అండి. మరి లాస్ట్లో ఏమన్నాడు చూడండి, ఇన్ 1 kilometer అంటే ఏది ఏమైనా కిలోమీటర్లో మార్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని 18/5 దీన్ని 18/5 చేస్తే ఏమవుతుందండి, దీనికి క్యాన్సిలేషన్ అయితే ఎంపీఎస్కి క్యాన్సిలేషన్ అయితే ఫైనల్గా ఏముంటుందండి ఇక్కడ 9:20 అవుతుంది. అవునా? సరేనండి. కిలోమీటర్కి ఎన్ని మీటర్లో చూడండి. ఫస్ట్ కిలోమీటర్ మీటర్లు ఏంటండి ఇక్కడ 1000 meters అండి. కిలోమీటర్ మీటర్లు ఏంటండి 1000 meters అండి. సో 20 ఎప్పుడు మనకి 1000 అవుతుందంటే కనుక 20 50లు 1000 అవుతుందండి. అండర్స్టాండ్? 20 50లు 1000 అయితే మరి సేమ్ కూడా డైరెక్ట్ ప్రొపోర్షనేట్లో ఉన్నాయి కాబట్టి, అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి 9 50లు ఎంత అంటే 450 meterలు అండి. ఎంత అండి 9 50లు 450 meterలు అండి. మరి బి అనే కారు 1000 meterలు వెళ్తే కిలోమీటర్ ఇన్ 1 kilometer గమనించారు కదా. ఇన్ 1 kilometerలో బి అనేది 1000 meters అంటే ఏంటండి = 1 km అండి. మరి వెళ్ళేటప్పుడు ఇది ఎంత వెనకలా ఉంది 450 meterలు వెనకలా ఉందండి. ఎంతలో వెనకలా ఉందండి ఇక్కడ 450 meterలు వెనకలా ఉందండి. సో ఎంత రేస్లో గెలిచాడంటే కనుక డిఫరెన్స్ తీసుకోండి. ఎంత రేస్లో గెలిచాడంటే 550 meterల ఆన్సర్ అండి. ఎంత అండి ఇక్కడ 550 meterల తేడాతో గెలిచాడండి. ఎవడో బి అనేవాడు, ఎవడి మీద ఏ అనేవాడి మీద. సో ఆన్సర్ 2 అండి. ఆప్షన్ అనేది ఏంటండి 2. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా మల్టిప్లై చేసుకున్నా కేఎంపీహెచ్లో మార్చుకుని వచ్చిన సమస్య లేదు. సింపుల్గా క్యాన్సిలేషన్ అయిన దానికి మనకి ఎందుకు అంత అని నా ఉద్దేశం అండి. ఓకేనండి. రైట్. సుశీల్ గాట్ మ్యారీడ్ 6 years ago. సుశీల్కి ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయిందండి. సో ఈరోజు ఇచ్చే లెక్కలు ఎక్కువ ఏజెస్ మీద ఉన్నాయండి. ఓకేనండి. చూడండి ఒక్కొక్క రోజు ఎక్కువ ఒక్కొక్క దాని మీద వస్తున్నాయండి. ఓకేనండి. డిగ్రీ లెవెల్ పేపర్ కదండి, ఎస్ఐ పేపర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్, సుశీల్కి 6 ఏళ్ల క్రితం పెళ్ళయిందండి. రైట్ అండి. సో చూసుకుంటే హిజ్ ఏజ్ ఈజ్ అంటే ఏంటి, సో ఇప్పుడు అంటే ఏంటి ప్రజెంట్, ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్. 7/6 times దట్ ఆఫ్ ఈజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్
మ్యారేజ్. అతను పెళ్లి వయసు నాటితో పోలిస్తే ఓకేనండి, అతను పెళ్లి వయసు నాటితో పోలిస్తే సుశీల్కి చూడండి అమ్మా 7/6 టైమ్స్ అండి. ఎంత అండి ఇక్కడ 7/6 టైమ్స్ అండి. ఓకేనండి, ఇలా 7/6ని ఎలా రాసుకోవచ్చు అంటే నాన్న 7:6గా రాసుకోవచ్చా లేదా మీకు తెలుసా లేదా? నేనే చాలా, మీరు ఫస్ట్ టైం ఎక్కడ వినకపోయినా నేనే చాలా సందర్భాల్లో చెప్పాను. A/Bని A/B అని, 1/2ని 1:2 అని చెప్పాము. సో ఇక్కడ 7 అనేది పెద్ద ఫిగరు, ఇక్కడ 6 అనేది చిన్న ఫిగరు. ఏమండి ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయ్యేటప్పుడు మీరు చిన్నోళ్ళు, మ్యారేజ్ అయ్యి 6 ఏళ్ళ తర్వాత పెద్దోళ్ళు అవుతారా లేదా? సుశీల్ కూడా పెద్దోడు అయ్యాడు, ఆలోచనలు అన్నింటిలో చిన్నోడైనా వయసులో పెద్దోడు అయిపోయాడు సుశీల్ అనేవాడు. ఓకేనండి, పెళ్ళైంది కదా మరి. సో చూసుకుంటే ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇదేంటంటే ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఎంఆర్జీ అంటే మ్యారేజ్ ఏంటండి, ఇది ఆఫ్టర్ మ్యారేజ్ నాన్న. ఇదేంటిది ఆఫ్టర్ మ్యారేజ్. 7కి 6కి డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అండి. 7కి 6కి డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ 1 అండి. అర్థమైంది కదండి ఇక్కడ చెప్పిన మాట. 1 ఎప్పుడు 6 ఇయర్స్ అవుతుందంటే 6 టైమ్స్ అండి. 1 ఎప్పుడు 6 ఇయర్స్ అవుతుందండి? 6 టైమ్స్ అండి. 1 6 ఎంత అండి? 6. ఒక స్మాలర్ నెంబర్ ఒక బిగ్గర్ నెంబర్ అయిందంటే మల్టిప్లై చేశాడు, ఒక బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్ అయిందంటే కనుక డివిజన్ చేశాడు అని అర్థం. నో ప్లస్ నో మైనస్ అండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక 7 42 నన్న అంటే సుశీల్కి ప్రస్తుత వయసు ఎంత అంటే 42 ఏళ్ళు. మరి వీడికి ఎప్పుడు పెళ్ళయింది నాన్న? 36 ఏళ్ళ వయసులో పెళ్ళైంది. ఎప్పుడు పెళ్ళైంది? ఇక్కడ 36 ఏళ్ళ వయసులో పెళ్ళైంది. సో 36 ఇయర్స్లో పెళ్ళయింది, పెళ్ళై 6 ఏళ్ళు అయింది. సుశీల్ గాట్ మ్యారీడ్ 6 years ago. సో ఓకేనండి, హిజ్ ఏజ్ ఈజ్ 7/6 times దట్ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ ఏజ్. ఓకేనండి, సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 3 years ago 3 ఏళ్ల క్రితం. అర్థమైంది కదండి, 3 ఏళ్ల క్రితం హిజ్ సన్ ఏజ్ వాజ్ 3 years old. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం వాడికి 3 ఏళ్ళు అండి. 3 ఏళ్ల క్రితం 3 ఏళ్ళు, నాకు 3 ఏళ్ల క్రితం 37 ఏళ్ళు అండి. 3 ఏళ్ల క్రితం 37 ఏళ్ళు అంటే ఇప్పుడు ఎంత అండి? 40. అలాగే వాడికి 3 ఏళ్ల క్రితం 3 ఏళ్ళు అంటే ఆ కొడుకు బాబుకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అండి? 6 ఏళ్ళు అండి. ఎంత అండి? 6 ఏళ్ళు అండి. బాబుకి 6 ఏళ్ళు మర్చిపోకండి, ఎందుకంటే 3 years ago 3 years అండి. 3 years ago 3 years అంటే నౌ 6 years అని అర్థం. ఎవరిని అడగక్కర్లేదండి ఇంకా. ద రేషియో ఆఫ్ హిజ్ సన్ అండ్ సుశీల్ అట్ ప్రెజెంట్. ఓకేనండి, సన్నది కావాలి, అలాగే చెప్పండి ఇంకెవరిది కావాలి? సుశీల్ది కావాలి వయసులో. ఎప్పుడువి? ప్రజెంట్ 2026. సో చూసుకుంటే బాబుకు 6 years అండి. చెప్పండి సుశీల్కి ఎన్ని సంవత్సరాలండి? 42 years అండి. ఏజ్లు అడిగితే ఇలా చెప్తామండి, కానీ ఆప్షన్స్లో ఏజ్లు కనబడట్లేదు. పైగా లెక్కలో కూడా ఏమడిగాడు? రేషియో అడిగాడు. రేషియో అంటే ఏంటి? క్యాన్సలేషన్ అయితే క్యాన్సలేషన్ చేయాలి. 1:7 అండి. 1:7 ఇచ్చాడు. అలాగే 7:1 ఇచ్చిన దగ్గర ఒకవేళ ఇస్తే మీరు కంగారు పడద్దండి, మరొకసారి క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ సన్నది అడిగాడు, లాస్ట్లో సుశీల్ది అడిగాడండి. అర్థమైందా? సో 1:7 అండి. ఎంత అండి ఇక్కడ? 1:7 అండి. ఆప్షన్ 2 అండి. అర్థమైందా? అయితే మీరు అడగొచ్చండి ఏంటంటే డౌట్ ఏదైనా ఎక్స్ప్రెషన్ చేయాలంటే అవసరం. సో 3 ఏళ్ల క్రితం 3 ఏళ్ళు అంటే ఇప్పుడు 6 ఏళ్ళు. మరి పెళ్ళై 6 ఏళ్ళు అయిందని కదా, మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక ఆ డౌట్ అనేది మీకు అనవసరం అండి, ఎందుకంటే లెక్కంతా బాగానే ఉంది, నేను చెప్పానండి. ఓకేనండి, రైట్. చూడండి ఫ్రెండ్స్, A, B and C హ్యావ్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దెమ్సెల్వ్స్. ఏబిసిలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంత అమౌంట్ని పెట్టుబడి పెడుతున్నారండి. అర్థమైందండి? ఇలా చూడండి ఫ్రెండ్స్, C హ్యాస్ 3/4 ఆఫ్ వాట్ ఏ. ఓకే, సి హ్యాజ్ అన్నా సి హ్యావ్ అన్నా ఒకవేళ, ఓకేనండి, సింగులర్కి హ్యావ్ రాదులేండి ఒకవేళ, ఓకేనండి. అలాగే ఈజ్ అన్నా, యామ్ అన్నా, వజ్ అన్నా, ఆర్ అన్నా, వర్ అన్నా, గెట్ అన్నా, గాట్ అన్నా, అలాగే మేక్స్ అన్నా, మేడ్ అన్నా, అలాగే గెట్స్ గాట్ అన్నా, ఏదైనా సరే బీ ఫార్మ్ వెర్బ్ వచ్చినా, ఏదైనా ఆర్డినరీ వెర్బ్ వచ్చినా మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు పెట్టుకోవాలండి. ఇంకా మరి ఎవరిని అడగకూడదండి, ఈక్వల్ టు పెట్టేయడమే. అర్థమైందా కదండి? సో ఇంటూ ఏ కాస్త ఏమవుతుందన్నా? బై ఏ అవుతుంది. ఏమవుతుందండి ఇక్కడ? C/A ఈక్వల్ టు ఏమవుతుందండి? 3/4 అవుతుంది. దేర్ ఫోర్ A:B:C గురించి మాట్లాడదాం. సో C అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు? 3x. ఏ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు? 4x. అర్థమైంది కదండి? సి అనేవాడు 3 parts పెట్టాడు. 3 parts నేను 3x అనుకున్నాను. ఏ అనేవాడు 4 parts అంటే 4x అనుకున్నాను. ఇక్కడ కంటిన్యూషన్ చదువుదామండి. సి హ్యాజ్ 3/4 ఆఫ్ వాట్ ఏ అన్నా, మీరు వాటి గురించి బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి. ఎండ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అక్కడికది క్లోజ్. ఎండ్ తర్వాత సబ్జెక్ట్ రాకపోతే మళ్ళీ నువ్వు సి కంపారిజన్లో పడిపోవాలి. అర్థమైందా? నిన్న అలా అనుకోనే ఒకటి మనం కంపేర్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ మనం ఒక మెథడ్ చెప్పాం, గుర్తుపెట్టుకున్నారు కదా. సో చూసుకోండి, ఎండ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చిందంటే నీకు ఇబ్బంది లేదు. సో బి హ్యాజ్ 50 రూపీస్ లెస్ దాన్ సి.
సి కంటే 50 రూపాయలు తక్కువ. ఎవడో చెప్పండి, ఎవడో బి. ఎవడండి బి? చూడండి ఫ్రెండ్స్, బి హ్యాజ్ ఎండ తర్వాత వాక్యం కంప్లీట్ అయినట్లు లెక్క. ఎండ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది గనక ఒక సెంటెన్స్ కంప్లీట్ అయినట్లు లెక్క. బి హ్యాజ్ 50 రూపీస్ లెస్ దాన్ సి. సి కంటే 50 రూపాయలు తక్కువ బీది అనండమ్మా. సి కంటే బికి 50 రూపాయలు తక్కువ. మరి సి ఎంతో తెలుసా? 3x. మరి ఇది ఎంత అవుతుంది నాన్న? 3x - 50 అవుతుంది. ఎవరిని అడగక్కర్లేదు. లెస్ అంటే మైనస్, ఒకవేళ మోర్ అంటే ప్లస్. సి కంటే 50 రూపాయలు తక్కువ బీకి. అయిపోయిందండి. సో ముగ్గురు కలిపి ఎంత పెట్టుబడి పెట్టారండి? ఏబిసి ఇఫ్ ఒకవేళ ముగ్గురు కూడా 250 రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఎంతండి? 250 రూపీస్ పెట్టుబడి పెట్టుంటే వాడు ఏమడిగాడు? సికి వచ్చే వాటా ఎంత అని అడిగాడు. ఏమడిగాడండి ఇక్కడ? సికి వచ్చే వాటా ఎంత అని అడిగాడు. చూడండి నాన్న, 4x 3x 10x, ఈ -50 అటు పోతే ఏమవుతుంది? +50 అవుతుందండి. సో ఈక్వల్ టు 300 అండి. 0 పోయిందండి. x ఈక్వల్ టు ఎంత అయిందండి? ఇక్కడ 30 అయిందండి. x ఈక్వల్ టు ఏమైందండి? ఇక్కడ 30 అయిందండి. వెరీ గుడ్, బాగానే ఉంది. వాడు ఏమడిగాడు? సికి వచ్చేటువంటి వాటా ఎంత, సికి వచ్చే పెట్టుబడి ఎంత చెప్పండి. సికి వచ్చే పెట్టుబడి ఎంత? 3x. దేర్ఫోర్ సి ఈక్వల్ టు 3x అన్న. 330s ఎంత అంటే 330s ఏమవుతుందంటే నన్న 90 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుందన్న? 90 రూపీస్. ఆప్షన్ 4 ఈజీగా ఉంది కదండి. ఓకేనండి, లైవ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ మంచిగా వాచ్ చేస్తున్నందుకు. అలాగే డియర్ యాస్పిరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని వినండి. 2026 క్యాలెండర్ మిస్యూజ్ చేయొద్దు. 2026 క్యాలెండర్ అనేది మనకు ఒక వరం లాంటిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఏ ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ ఉన్నా, లేదు 2029 ఎలక్షన్స్ ఉన్నా, మనకి 2027 మనకి ఇయర్ ఎండింగ్లో కానీ మిడిల్లో కానీ వస్తాయి. 2026 క్యాలెండర్ ఉంది. 2026 క్యాలెండర్ అంటే 2028 మళ్ళీ వస్తున్నాయి అని అర్థము. దయచేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరికంటే ఎవరు గొప్ప వాళ్ళు అవుతారంటే చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. ఎప్పుడు ఉద్యోగం వస్తేనే, చదువు అంతా కూడా ఏంటంటే చదువుకొని ఉద్యోగం ఏమైనా లేదంటే కనుక కొంచెం ఏమవుతుందంటే కొన్నాళ్ళు మళ్ళీ వేరే వర్క్ చేసి మళ్ళీ జీరోతో స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా మళ్ళీ ఎదగాల్సి వస్తుంది. చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తే వాడంత గొప్పవాడు ఎవడు లేడు. అలాగే చదువుకున్నవాడికి ఉద్యోగం రాకపోతే వాడన్న పర్రాకులు కూడా ఎవడు పడ్డు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళు ఏమవుతారంటే ఆటోమేటిక్గా ధన్యజీవులు అవుతారు. మర్చిపోవద్దు ఈ విషయం. కొద్దిగా ఓపిక పట్టండి. 8 గంటల కోచింగ్ తీసుకున్న మీరు 9 to 6, 9 to 5:30, 9 to 7, 8 వరకు ఉండే మీరు కాస్త నేనేం చెప్తున్నానంటే 8-10 గంటలు కూర్చునే పిల్లలు కాస్త రాత్రి వన్స్ ఒక్కసారి ఇలాంటి లైవ్లు మన ఫ్యాకల్టీ పెడుతున్న మీకోసం సబ్స్క్రైబర్లు పెరుగుతాయనో లేదంటే ఇంకా అంటే అలాంటి ఆశ ఉన్నప్పటికీ కూడా దాని మీద మీకు ప్రెజర్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తున్నానంటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ దయచేసి వినియోగించుకోండి. జాబ్ కొడితే, మీరు ఉద్యోగం కొడితే మేము తరిస్తాము. విద్యార్థులు ఉద్యోగాలు కొడితే గురువులు ఉద్యోగం కొట్టినట్లే విద్యార్థుల ద్వారా గురువులు తరిస్తారు. పిల్లలైనటువంటి మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు తరిస్తారంటే మీకు ఉద్యోగాలు వస్తేనే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. మీరు పెళ్ళిళ్ళైన తర్వాత అమ్మా నాన్నని మనస్ఫూర్తిగా పిలవకపోయినా వాళ్ళు మీ ఊళ్ళో మీ చుట్టుపక్కల అందరితో కూడా మా అబ్బాయి చాలా గొప్పగా చూసుకుంటున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎవరికి ఏం చేసినా చేయకపోయినా ఇద్దరిద్దరు సంతోషిస్తారు. ఎవరంటే ఒకటి భగవంతుడండి, రెండోది మన పేరెంట్స్ అండి. మరీ మితిమీరిపోయినంతగా మన ప్రవర్తన ఉంటే చెప్పలేను కానీ ఓకేనండి. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. అవకాశాలు అన్ని వేళల్లో రావు, అందరికీ అవకాశాలు కూడా లేవు. కాబట్టి మీరు ఒకప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నా, లేదు 10th క్లాస్లో వచ్చేటువంటి 9th క్లాస్లో వచ్చేటువంటి ట్రిగనామెట్రీ నేర్చుకున్నా సరే మీకు అన్నీ ఇనిషియల్గా కష్టమే. సో ఇక్కడ కొంచెం నేనేం చెప్తున్నానంటే కోచింగ్ అనేది ఒక బౌండరీలో మన కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80% అనేది కవర్ చేసినట్టే మనకు ప్రిపరేషన్. ఆ 20% ఎక్కడ మిస్ అవుతుందంటే రివిజన్ లేక అండి. ఏం లేక? రివిజన్ లేక. అంటే ఒక పశువు ఏం చేస్తుందంటే మేతకు వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి ఇంటి దగ్గర కట్టు దగ్గర నెమరు వేసుకుంటుందండి. అప్పుడు అది అరుగుతూ ఉంటుందండి పశువుకి. మరి మనం చదువుకున్న చదువుని నెమరు వేసుకోవాలండి. రివిజన్ చేస్తేనే సార్థకత ఉంటుందండి. మేము ఎంత చెప్పినా ఇక్కడ మీకు ఉపయోగం లేదు. ఓకేనా మిత్రమా? ఇంటి దగ్గర మీరు రివిజన్ చేయండి. పాజిటివ్ థాట్స్లో రివిజన్ చేయండి. ఏమంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడండి. అర్థమైంది? ఈరోజు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు, మీరు కళ్ళతో చూస్తున్నారు ప్రపంచాన్ని. అందరూ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి సాధిస్తున్నారు. కాలానుగుణంగా అన్నీ కూడా
వాళ్ళు చేస్తున్నారు. బట్ మనకు మాత్రమే నిరాశ ఉంటుందండి. ఎందుకంటే మనకు ఎక్కువగా ఊహమాటలు ఎక్కువ, కంపారిజన్స్ ఎక్కువ. సో అలాంటిది వద్దండి. ఒక్కసారి బీ పాజిటివ్. నాకు ఉద్యోగం వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే కాలానుగుణంగా అది వస్తుందండి. బట్ ఏంటంటే అది ఫిక్స్ అయిపోండి ఫస్ట్. ఆ గ్యాప్లో ఏంటంటే అది ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి. ఆ కోర్స్ అనేది జస్ట్ నేను రోజుకు 10 బిట్లు చెప్తున్నాను. ఫస్ట్లో 20 చెప్పేవాడిని. మీరు ఎవరో ఓపికగా వినట్లేదని 10 లెక్కలకు తగ్గించేశాను. అలాగని మళ్ళీ 5 లెక్కలకు తగ్గించను. అవసరమైతే ఇంకొక 5 పెంచుతాను, కానీ తగ్గించే సమస్య లేదు. ఒక్కసారి మీరు కుర్చీలో కూర్చొని లేదా పడుకొని చూసుకున్నా సరే, 2 రోజులు విన్నా, 4 రోజులు ఉన్నా, 5వ రోజు అయినా సరే లేచి కూర్చొని పెన్ను పేపర్ మీద పెట్టకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే నేను టు బీ ప్రాక్టికల్గా చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఓకేనండి. నా 16.5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వృధాగా పోదు కదమ్మా. సో మీరు ఉద్యోగం కొడితే ఒకే స్వయం కృషి సంస్థ ద్వారా నాకు ఒక ఉద్యోగం వచ్చిందని మీరు ఒక్కసారి లేచి నిలబడి ఒక్కసారి మాకు కనబడితే మాకు ఉద్యోగం వచ్చినట్టే లెక్కగా ఫీల్ అవుతామండి. జస్ట్ మీరు కనబడితే చాలు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.